ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి. అందరూ కూడా మీ బైబిల్స్ అలాగే నోట్బుక్స్ తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే మీరు వాట్సాప్ గ్రూప్స్లో కూడా వేరే వాళ్ళకి లింక్ పంపించి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో మన బైబిల్స్ హోసియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనానికి మన బైబిల్స్ తెరుచుకుందామండి. ద బుక్ ఆఫ్ హోసేయా చాప్టర్ 4 and verse 6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చూడండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా జనులు అంటున్నాడు. అంటే వేరే దేవతల్ని లేకపోతే పూజించే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ గురించే మాట్లాడుతూ ఏమంటున్నాడు? నా జనులు నశించుచున్నారు. గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా నాశనం అయిపోతున్నారు, లేకపోతే ఎవరిదన్నా జీవితంలో వాళ్ళు లాస్లో ఉన్నారు, లేకపోతే బాధలో ఉన్నారు, లేకపోతే ఏదైనా చెడు జరిగింది అని వినగానే చాలాసార్లు క్రైస్తవులు కూడా ఇది దేవుని యొక్క చిత్తమేమో అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు జ్ఞానము లేక నశించుచున్నారు అని ఉంది. నా చిత్తము కాబట్టి వాళ్ళు నశించుచున్నారు అని దేవుడు వాక్యంలో మనకి చెప్పట్లేదు, కానీ జ్ఞానము లేక నశించుచున్నారు అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు సరి అయిన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, దేవుడు అయిన తర్వాత కూడా నాశనానికి ఒక అవకాశం ఉందన్నమాట. నాశనం అవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఎందువలన అవకాశం ఉంది? దేవుడి యొక్క చిత్తము బట్టి కాదు, కానీ మనము జ్ఞానములో ఎదగట్లేదు కాబట్టి, దేవుడు చెప్పిన జ్ఞానములో మనము ఎదగట్లేదు కాబట్టి, దేవుని యొక్క వాయిస్కి, స్వరానికి మనము సరిగ్గా ఒబీడియన్స్ అంటే విధేయత చూపించట్లేదు కాబట్టి. సో మన జీవితంలో ఇప్పుడు మీకు అనేక మందికి మీరు పిల్లలు ఉండొచ్చు. మీరు పిల్లల్ని చాలా ప్రేమిస్తుండొచ్చు. వాళ్ళకి ఏదంటే అది వాళ్ళ జీవితంలో తీసుకురావడానికి, వాళ్ళకి సరి అయిన స్కూల్స్కి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. సరి అయిన బట్టలు కొనడానికి, ఆడుకోవడానికి బొమ్మలు కొనొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, మా ఇంట్లో మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తారు? మన మాట వినరు. మాట విననప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి దెబ్బలు తలగడమో జరుగుతుంది, లేకపోతే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు, లేకపోతే అటువంటి ఎక్స్పీరియన్సెస్ అవుతాయి వాళ్ళ జీవితంలో. ఎందుకు అవుతాయి? తల్లిదండ్రులు దానికోసం కోరుకుంటున్నందుకు కాదు, కానీ తల్లిదండ్రుల యొక్క మాట విననప్పుడు అటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన తండ్రి అయినప్పటికీ కూడా మనము ఆయన చెప్తున్న జ్ఞానములో మనము ఎదగట్లేదు అనుకోండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి నాశనానికి అవకాశం ఉంటుంది మన జీవితంలో. సో ఇగ్నరెన్స్, ఇంగ్లీష్లో ఏమంటుంది? నాలెడ్జ్ లేని వాడిని ఏమంటారు? ఇగ్నరెంట్ పర్సన్ అంటారు. ఇగ్నరెన్స్ అంటే ఏంటి? ఒక ఇన్ఫర్మేషన్ మనకి లేదనుకో, దాని ఆ ఏరియాలో మనం ఇగ్నరెంట్ అన్నట్టు. ఓకే, అజ్ఞానము. ఓకే, సో ఒకసారి నేను ఒక కథ చదివాను. ఒక దైవజనుడు అంట, ఇది ప్లేన్స్ విమానాలు ఇన్వెంట్ అవ్వక ముందర జరిగిన కథ. అయితే ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి ట్రావెల్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడంట, ఒక దైవజనుడు. కానీ అతనికి టికెట్ కొనుక్కోవడానికి, పడవలో వెళ్ళడానికి, షిప్లో వెళ్ళడానికి ఆయనకి డబ్బులు లేవు. కానీ వేరే అతని ద్వారా ఆయన స్నేహితుడు ఆయన కోసము టికెట్, ఆయన డబ్బులన్నీ ఖర్చు పెట్టి అతనికి టికెట్ కూడా కొనిచ్చాడంట. ఎందుకంటే ఇతను ఒక మిషనరీగా ట్రావెల్ చేయడానికి వెళ్తున్నాడు. సో మిషనరీగా ట్రావెల్ చేయడానికి వెళ్తున్నాడు, ట్రావెల్ చేసి అక్కడికి వెళ్తున్నాడు. అక్కడికి అటువంటి పడవలో కూడా మొట్టమొదటిసారిగా వెళ్తున్నాడంట. సో టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ దొరికింది, షిప్లోకి వెళ్ళాడు. అతను ఎక్కడైతే పడుకోలో ఆ బంక్ బెడ్ అన్నీ చూసుకున్నాడు. దాని తర్వాత ప్రయాణం మొదలయ్యింది. ఎన్నో రోజుల తర్వాత కూడా ఒక దగ్గర పెద్ద పడవలోనే ఒక తినే దగ్గర ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది ఒకటి ఉండిందంట. ప్రతిరోజు అక్కడికి వచ్చేవాడు, అందరూ మంచి ఆహారం తింటుంటే చూసేవాడంటే, చూసుకొని అటు ఇటు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడంట. అటు ఇటు చూసేవాడంట. ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. ఆఖరిగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ పడవ అమెరికాకి చేరుకుందంట. ఒక 1 డేలో ఇంకా చేరుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ అలాగే ఈ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పడవలో
ఆ షిప్లో అలాగ చూస్తున్నాడంట. అక్కడ అందరూ తింటుంటే అక్కడ ఉన్న మంచి ఆహారం అంతా చూస్తున్నాడంట. అయితే అక్కడ ఉన్న ఒక వెయిట్రెస్ వచ్చి అక్కడ పనిచేస్తున్న ఆమె అతన్ని అడిగిందంట, నేను ఏమనుకోద్దండి కానీ చాలాసార్లు మిమ్మల్ని గమనించాను, వస్తారు అక్కడి నుంచి చూస్తారు, దూరం నుంచే చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చి ఎందుకు ఇక్కడ తినరు అని అడిగిందంట. అడిగినప్పుడు అతను అన్నాడంట, నాకు ఎక్స్ట్రా డబ్బులు లేవు, అందుకనే ఇది ఖరీదైన స్థలం లాగా ఉంది, అందుకనే నేను ఎప్పుడు కూడా రాలేదని చెప్పాడంట. సిగ్గుపడుతూ చెప్పాడంట. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఏది మీ టికెట్ ఒకసారి నాకు చూపించండి అంటే చూపించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీ టికెట్ ఎప్పుడైతే కొనుక్కున్నారో ప్రతిరోజు కూడా ఈ రెస్టారెంట్లోకి వచ్చి మీరు తినడానికి కూడా ఆ టికెట్లోనే అంత ప్రైస్ ఆల్రెడీ పెయిడ్ అని చెప్పిందంట. సో అంటే ఏంటి, ప్రతిరోజు కూడా అతను అక్కడికి వెళ్ళి అతను చూసిన ఆహారం అంతా కూడా తినొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాగా. ఎందుకు? ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టికెట్. ఓకే, మీరు కొంతమంది విమానాల్లో ప్రయాణం చేసిన వాళ్ళకి కూడా తెలుసు, ఇంటర్నేషనల్గా వెన్ యూ ట్రావెల్, నువ్వు టికెట్ ఎప్పుడైతే కొనుక్కుంటావో దాంతో ఆటోమేటిక్గా నీ ఫుడ్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏమైంది, ఈ దైవజనుడికి షిప్ ఎక్కాడు కానీ అతనికి ఆ జ్ఞానము లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? ఆ టికెట్తో పాటు ఫుడ్ అంతా ఇన్క్లూడెడ్ అనే జ్ఞానం లేదు. సో ఫుడ్ ఇన్క్లూడెడ్ అని తెలియదు కాబట్టి ఆయన ప్రయాణం అంతా కూడా ఏమి కూడా ఆ రెస్టారెంట్లో తినకుండా ఏదో అతని దగ్గర ఉన్న ఆహారంతో ఆయన ప్రయాణం అంతా కూడా గడిపేశాడు అనమాట. గమనించండి, అక్కడ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ కాకపోవచ్చు. ఓకే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకి సరి అయిన ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మన జీవితంలో మనము ఎన్నో థింగ్స్ లూజ్ అవుతాం మన జీవితంలో. సో కానీ కొన్ని విషయాలు వచ్చేసేటప్పటికి దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడు, దేవుని ద్వారా మనం ఏమి పొందుకోగలుగుతాము, ఎటువంటి విషయాల్లో మనకి విజయము చూడగలుగుతాము, ఇటువంటి విషయాల్లో మనకి సరి అయిన అవగాహన లేదనుకోండి, సరి అయిన అండర్స్టాండింగ్ లేదనుకోండి, సరి అయిన నాలెడ్జ్ లేదనుకోండి, ఏం జరుగుతుంది? సాతాను మన జీవితాల్లో కూడా నాశనము చేయడానికి ప్రయత్నం చేస్తాడు. గమనించండి, ఎప్పుడు కూడా సాతాను దేనికి వస్తాడు? దొంగలించడానికి, నాశనము చేయడానికి, హత్య చేయడానికే వస్తాడు. సో నువ్వు పిలిచినా పిలవకపోయినా వాడు చేసే పనే అది. ప్రతి విషయంలో కూడా మనల్ని నాశనము చేయడానికి వస్తుంటాడు. సో మనము దేవుని యొక్క జ్ఞానంలో మనము ఎదగట్లేదనుకోండి, మన దేవుడు అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో అనవసరంగా కొన్ని బాధపడాల్సి వస్తుంది. అనవసరంగా కొన్ని విషయాల్లో మనం ఓడిపోతూ ఉంటాము. దేవుని చిత్తము అయినందుకు కాదు, కానీ మనము సరిగ్గా దేవుని యొక్క జ్ఞానములో ఎదగలేదు కాబట్టి. ఆమేన్. సో ఇప్పుడు అది అర్థమవుతే ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం. ఈరోజు నేను రోగము గురించి మాట్లాడుతూ అన్నాను. రోగము గురించి మాట్లాడితే ఆటోమేటిక్గా మనము స్వస్థత గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు న్యూస్లో ప్రతిరోజు కూడా వాట్సాప్ గ్రూప్స్లో అవ్వనివ్వండి, ఎక్కడ అవ్వనివ్వండి, రోగము గురించే మనము చూస్తున్నాము. ఓకే, మొన్నటి వరకు కోవిడ్-19, మొన్నటి వరకు అని కాదు, ఇప్పటికీ కూడా కోవిడ్-19 గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు కొత్త రోగాలు వస్తున్నాయి. దాని నుంచి సెకండ్ వేవ్ అయిపోతుంది, ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందేమో అంటున్నారు, దాని తర్వాత ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అంటున్నారు, దాని తర్వాత ఇంకొక కలర్ మారుతుంది అంటున్నారు. సో ప్రతిరోజు కొత్త రోగాల గురించి మనం వింటున్నాం. కానీ రోగం గురించి మనం ఎప్పుడైతే చదువుతామో, లేకపోతే వింటామో, లేకపోతే ఒకళ్ళు రోగముతో బాధపడుతున్నారంటే ఆటోమేటిక్గా మనము మొట్టమొదటిగా మనం దేనికోసం ప్రార్థన చేస్తాము? స్వస్థత కోసం ప్రార్థన చేస్తాము. ప్రతి ఒక్కరు డినామినేషన్ పక్కన పెట్టేస్తారు, వాళ్ళు ఏం నమ్ముతున్నారో నమ్మట్లేదో అన్నీ పక్కకు పెట్టి మొట్టమొదటిగా వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ స్నేహితుల్లో ఎవరికన్నా కోవిడ్ వచ్చింది, ఎవరన్నా హార్ట్ అటాక్తో ఉన్నారు, ఎవరికన్నా ఇంకేదన్నా ఇష్యూతో హాస్పిటలైజ్ అయ్యారంటే మొట్టమొదటిగా ఏం ప్రార్థన చేస్తాము? స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పటికీ చాలామందికి ఉన్న అవగాహన ఏంటి? చాలామందికి ఉన్న అండర్స్టాండింగ్, ఉన్న నాలెడ్జ్ ఏంటి? కొన్నిసార్లు దేవుడు స్వస్థతని అనుగ్రహిస్తాడు, కొన్నిసార్లు దేవుడు స్వస్థపరచడు. అది కామన్ అండర్స్టాండింగ్. కొంతమందిని స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచడు. ఇంకొక కామన్ అండర్స్టాండింగ్, చాలామంది ఏ విధంగా ఆలోచిస్తారంటే దేవుడే ఒక్కొక్కసారి కొంతమందిని శపిస్తాడు, దేవుడే కొన్నిసార్లు కొంతమందిని రోగులుగా
చేస్తాడు అనేది. ఇది కూడా చాలామంది ఉత్తి అన్యులు నమ్మడము కాదు, కానీ చాలామంది క్రైస్తవులు కూడా నమ్ముతారు ఇది. ఓకే, క్రైస్తవులు కూడా చాలామంది ఇది నమ్ముతారు. సో ఇటువంటి ఆలోచనతో మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకి సరైన విశ్వాసంతో జీవించలేము. అలాగే ఇటువంటి ఆలోచనతో మనం ఎప్పుడైతే జీవిస్తామో మనము దేవుడి నుంచి సరిగ్గా పొందుకోలేము ఏదైతే మనము పొందుకోవాలో. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంతమందికి ఎలాగుంటుందంటే దేవుడు కొన్నిసార్లు స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు స్వస్థపరచడు అనేది ఆలోచన ఉంటుంది. గమనించండి, మనం ఏది ఆలోచించినా క్రైస్తవులుగా మనము ప్రతి ఆలోచనకి కూడా మనము వాక్యము ద్వారా ఈ ఆలోచన సరి అయిందా కాదా మనము తెలుసుకోవాలి. As a Christian, we have to understand that every part of our thinking has to line up with the Word of God. ఎవరో పాస్టర్ చెప్పారని కాదు, లేకపోతే తల్లిదండ్రులు చెప్పారని కాదు. తల్లిదండ్రులు చెప్పింది మంచిదే, పాస్టర్ చెప్పింది మంచిదే, కానీ వాక్యానికి అనుకూలంగా లేదు అంటే మాత్రము తల్లిదండ్రులు చెప్పినా, పాస్టర్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా అవన్నీ పక్కకు పెట్టి వాక్యం ఏం చెప్తుందో అది నమ్మాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఆమేన్. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 12 ఇంకా 13 వచనాలు చదువుదాం. చూడండి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన్ను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. హల్లెలూయా. చూడండి, 12వ వచనంలో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ రోగముతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే అంటున్నాడు. ఇంగ్లీష్లో ఎలాగుంటుంది, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు క్యాన్ హీల్ మీ అండ్ మేక్ మీ క్లీన్. అంటే ఏంటి, దేవుడు లేకపోతే యేసుక్రీస్తు స్వస్థపరచగలుగుతాడా లేదా అనే దాని మీద ఆయనకి ఎటువంటి ప్రశ్న లేదు. స్వస్థపరచగలుగుతాడు అని నమ్ముతున్నాడు. కానీ అతనికి ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఉన్నదండి. ఆయన హృదయంలో ఉన్న ప్రశ్న ఏంటి, నీకు నన్ను స్వస్థపరచడము ఇష్టమా? నీకు నన్ను స్వస్థపరచడము నీకు ఇష్టమా? ఇంగ్లీష్లో ఏమనుంది, ఆర్ యూ విల్లింగ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్. నెక్స్ట్ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. ఇంగ్లీష్లో ఎస్ ఐ యామ్ విల్లింగ్ బీ హీల్డ్. నాకు ఇష్టమే అంటున్నాడు. నాకు ఇష్టమే అంటే ఏంటి, ఇక్కడ వాక్యంలో మనకేం తెలుస్తుంది, ప్రతిసారి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక రోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి విశ్వాసంతో వస్తే, దేవా నువ్వు చెయ్యగలుగుతావు అనేది నాకు తెలుసు, కానీ నీ కోరిక ఏంటి, నీకు ఇది ఇష్టమేనా, నీ ప్రణాళిక ఏంటి, నీ విల్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ రిగార్డింగ్ దిస్ సిక్నెస్? ఈ రోగము గురించి నీకున్న ప్రణాళిక ఏంటి? అది ప్రశ్న. చాలామంది ఇప్పుడు ఈరోజు క్రైస్తవుల్ని చాలామందిని అడిగితే అందరూ ఒకే సమాధానము చెప్పరు. అనేక మంది ఆ చిత్తం మనం ఎలా తెలుసుకోగలుగుతామండి అంటారు. దేవుని చిత్తము కదండి నాకు ఎలా తెలుస్తుంది అంటారు. దేవుని చిత్తము కదండి అది మనం తెలుసుకోలేమండి అంటారు. సో ఒక వ్యక్తి రోగముతో బాధపడుతుంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ వ్యక్తి పట్ల ఏంటో మనం చెప్పలేము. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఒక రోగి ఆ పరిస్థితిలో బాధపడుతుంటే దేవుని యొక్క చిత్తము ఏంటో కూడా మనము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము క్రైస్తవులము చాలామంది. గమనించండి, ఎవరైనా ఒక స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే ఓషన్లో సముద్రంలో వాళ్ళు మునిగిపోతున్నారు అనుకోండి. ఆ సమయంలో ఎవరైనా చూస్తున్న వాళ్ళు పక్కనున్న వాళ్ళందరి చిత్తము ఏంటి అని అడిగామనుకోండి, ఏమంటాము? ఏమో కొంతమంది ఆడు మునిగిపోతేనే బెటర్ అనుకుంటారు అంటారా? ఎవ్వరు కూడా ఒక వ్యక్తి మునిగిపోయాడు అంటే సంతోషపడరు. అక్కడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఏం చేస్తుంటారు, కొంతమందికి వాళ్ళకి ఈత కొట్టడం రాకపోయినా అరవడం మొదలు పెడతారు.
వేరే వాళ్ళని పిలవడం మొదలు పెడతారు. ఎందుకు? అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణాన్ని రక్షించు, వాళ్ళ చిత్తం వాళ్ళ చూడండి, మనము మానవులుగా మనకి ఎంతో చెడు ఉన్నప్పటికీ మనము ఏం కోరుకుంటున్నాము? చనిపోకూడదు, రక్షించండి. కానీ దేవుడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాం? అతను క్యాన్సర్ అండి, క్యాన్సర్తో చాలా బాధపడుతున్నాడంట, థ్రోట్ క్యాన్సర్ అంట, బ్లడ్ క్యాన్సర్ అంటే ఇంకేదో క్యాన్సర్, చాలా బాధపడుతున్నాడు. ఇది మిస్టర్ క్రిస్టియన్, మిస్సెస్ క్రిస్టియన్, ఒకసారి నాకు, మీరు క్రైస్తవులు కదా, మీ దేవుని యొక్క చిత్తం ఏంటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, చాలామంది ఇప్పటికీ కూడా ఏమో అండి మాకు చెప్పలేము అనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఏం చెప్తున్నాడు? క్లియర్గా మనకి ఏం చెప్తున్నాడు? ఐ యామ్ విల్లింగ్ అంటున్నాడు. నాకు ఇష్టమే అని ఉంది. దట్ ఈజ్ హిజ్ విల్. అంటే ఏంటి? ప్రతిసారి కూడా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఆయనకు ఉన్న ప్రణాళిక ఏంటి? ఆయనకున్న కోరిక ఏంటి? వాళ్ళు ఆ రోగము నుంచి విడుదల పొందాలనేదే ఆయన కోరిక, ఆయన ఆశ, ఆయన ప్రణాళిక. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఓకే, హల్లెలూయా. ఆ లాస్ట్ పార్ట్ మళ్ళీ ఒకసారి చదవండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని ఉంది. ఓకే, క్రైస్ట్ హ్యాస్ రిడీమ్డ్ us ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. అంటే ఏంటి? ఇప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తికి, క్రైస్తవుడు అయితే నువ్వు ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంది? నిన్ను నన్ను దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడంట? మనకి విమోచన ఇచ్చాడంట. దేని నుంచి విమోచన ఇచ్చాడు? ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. Okay, he has redeemed us, he has rescued us. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి. చాలామంది అది మనం చదువుతాము, కానీ ధర్మశాస్త్రము యొక్క శాపం ఏంటో తెలియకుండా మనం చాలామంది చదువుతుంటాము. ఓకే, what does it mean to be redeemed from the curse of the law? ఎలాగ చేశాడంటే ఆయన మన కోసము శాపమయ్యాడంట. ఆయన మన కోసము శాపమయ్యి నీకు నాకు విమోచన ఇచ్చాడు. చూడండి, కీర్తనలు 107వ అధ్యాయము 2వ వచనము. Psalm 107 and verse 2. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతి నుండి ఆయన విమోచించెను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఎలాగుంటుంది? లెట్ ద రిడీమ్డ్ ఆఫ్ ద లార్డ్ సే సో అని ఉంటుంది. అంటే ఏంటి? ఎప్పుడైతే ఎవరికైతే విమోచన కలిగిందో, విమోచన కలిగింది అని పలకాలంట. ఆ మాట పలకాలంట. ఏ మాట? విమోచన కలిగి ఉన్నాము అనే మాట. హల్లెలూయా. అంటే ప్రతి క్రైస్తవుడు ఇది తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు ఇది వాళ్ళ నోటి నుంచి పలకాలి. ఇది వాళ్ళ హృదయంలో నమ్మాలి, వాళ్ళ నోటి నుంచి పలకాలి. గమనించండి. ఇప్పుడు ఒకసారి okay, go with me to the book of Deuteronomy chapter 28, please. Deuteronomy chapter 28. Deuteronomy chapter 28లో మనకి చాలామందికి మొదటి 14 వచనాలు చాలామందికి తెలుసు, ఎందుకంటే అక్కడ ఆశీర్వాదము గురించి మాట్లాడి ఉంటుంది. ఓకే, ధర్మశాస్త్రము ఎప్పుడైతే మనము సరిగ్గా ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం మొదలు పెడతామో దాని నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదము గురించి అనేక మంది మనము చదివాము. దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కానీ అది గమనించండి, 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉన్నాయి. 68 వచనాలు. 68 వచనాల్లో 14 వచనాలు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాయి. 14 వచనాలు మాత్రమే. 15వ వచనము నుంచి 69వ వచనము వరకు కూడా శాపము గురించి రాసున్నది.
ధర్మశాస్త్రము నుంచి వచ్చే శాపము గురించి రాసి ఉన్నది. సో ఇప్పుడు మనము అది మనమంతా చదవడానికి మనకు సమయం లేదు కాబట్టి దాని నుంచి ఆ చాప్టర్లోంచి కొన్ని వచనాలు నేను ఈరోజు మీతో చదవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రము నుంచి వచ్చే శాపం ఏంటో మనం తెలుసుకోబోతున్నాము. ఓకే ఓకే చూడండి 21 ఇంకా 22 వచనాలు చదవండి ఒకసారి. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకికాటు చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. ఓకే, గమనించండి, ఇక్కడ ఈ చాప్టర్ అంతా కూడా మనకి అధ్యాయం అంతట్లో కూడా ఇంకా పాత నిబంధనలో చాలాసార్లు కూడా ఈ వచనాలు చదివినప్పుడు ఎలాగుంటుందంటే దేవుడే శపిస్తున్నట్టు, లేకపోతే దేవుడే ఆ రోగాల్ని పంపిస్తున్నట్లు మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇది సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఒకసారి ఎక్సడస్ చాప్టర్ 12కి మన బైబిల్స్ తెరుచుకుందాం. చూడండి, ఎక్సడస్ చాప్టర్ 12 verses 12 and 13. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోవుదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఓకే, వర్సెస్ 22 ఇంకా 23 కూడా ఒకసారి చదవండి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధ పైకమ్మిని 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తము చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయకుడి. ఓకే, చూడండి, ఇక్కడ మనకు చాలామందికి తెలుసు, ఇక్కడ ఇజ్రాయెల్ దేశము ఇంకా ఈజిప్ట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయలుదేరక ముందర జరుగుతున్న విషయాల గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ 12వ అధ్యాయంలో ఇక్కడ కూడా 12వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో ఐ విల్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్ అని ఉంటుంది. ఓకే, తీర్పు తీరుస్తున్నాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. గమనించండి, తీర్పు తీర్చేటప్పుడు సాతాను నువ్వు ఈజిప్ట్లో ఉన్నా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నా, ఎటువంటి దేశంలో ఉన్నా, నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడు అయినా, యూదుడు అయినా, ఎక్కడ ఉన్నా మానవుడు అయితే సాతానుకి ఒకే ప్రణాళిక ఉంది. అదేంటి? నిన్ను నాశనము చేయడానికి. ఇంకొకటి ఏంటి? వేరే సైడ్లో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక ప్రతి మానవుడి కోసం ఏంటి? ఆయన రక్షించబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. సో ఇక్కడ మనం చాలాసార్లు కూడా పాత నిబంధనలో గమనించండి, పాత నిబంధన హీబ్రూ భాష నుంచి వచ్చింది. ఓకే, క్రొత్త నిబంధన అంతా గ్రీక్ భాషలో రాసి ఉంటుంది. ఓకే, సో హీబ్రూ భాష ఎప్పుడైతే రాశారో అక్కడ పర్మిసివ్ సెన్స్ అండ్ యాక్టివ్ టెన్స్లో ఉంటుంది. ఓకే, సో కొన్ని విషయాలు హీబ్రూలో చదివినప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది, ఇది దేవుడు చేస్తున్న విషయమా లేకపోతే ఏదైనా జరుగుతున్న విషయాన్ని దేవుడు అలౌ చేస్తున్నాడా అనేది. ఓకే, సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధనలో జరిగేటటువంటి విషయాలు ఇక్కడ ఎప్పుడైతే దేవుడు తీర్పు తీరుస్తాను అంటున్నాడో అక్కడ ఇట్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఏదైనా జరుగుతున్నప్పుడు దేవుడు దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా, దేవుడు దాన్ని ఆపకుండా జరగనిస్తాడంట. ఓకే, దట్ ఈస్ ద పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ అందుకనే ఇక్కడ 12వ వచనము 13వ వచనంలో చూసుకుంటే ఎలాగుంది? దేవుడే స్వయంగా వచ్చి
తీర్పు తీర్చేటటువంటి విధానంలో మాట్లాడుతున్నట్టుంది. ఓకే, 22వ వచనానికి వచ్చేసేటప్పుడు కూడా దేవుడే స్వయంగా వచ్చి పనులన్నీ చేస్తాడన్నట్లుంది. కానీ 23వ వచనానికి వచ్చేసేటప్పటికి ఇంగ్లీష్లో ఇలాగ రాసి ఉంటుంది చూడండి. 23వ వచనంలో, ఫర్ ద లార్డ్ విల్ పాస్ త్రూ టు స్ట్రైక్ ది ఈజిప్షియన్స్ అండ్ వెన్ హీ సీస్ ద బ్లడ్ ఆన్ ద lintel and the 2 doorposts, the Lord will pass over the door and not allow the destroyer to come into your houses to strike you. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. హల్లెలూయా. అంటే ఏంటి, ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ సంహారకుడిని రానీకుండా ఆపేస్తాడనమాట. ఎప్పుడైతే రక్తము కనిపిస్తుందో ఆ సంహారకుడిని రాకుండా ఆపుతాడనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హీబ్రూ భాషలో వాళ్ళకి ఎప్పుడైతే చదువుతారో వాళ్ళకు ఉన్న గ్రామర్ ప్రకారము వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏమి ఎలా చేస్తున్నాడు అనేది. మనకి ఇంగ్లీష్ వచ్చేసేటప్పటికి లేకపోతే తెలుగులో వచ్చేసేటప్పటికి కూడా అది మనము ఆ పర్మిసివ్ టెన్స్ అనేది లేదు కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. ఓకే, ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తే, చాలామందికి అగాపే అనే వర్డ్ చాలామంది విన్నారు. ఓకే, ప్రేమ గురించి అగాపే లవ్. ఇప్పుడు గ్రీక్లో లవ్ అనే పదానికి ఎన్నో పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో మాత్రం ఒకే వర్డ్ ఉంది, లవ్. సో అనేక సార్లు మనము గ్రీక్ బైబిల్ చదివితే ప్రతిసారి లవ్ అనే రాసి ఉండదు. ఎటువంటి లవ్ గురించి రాస్తున్నాడో దాని ప్రకారముగా ఆ పదము వాడతారు. కానీ మనం ఇంగ్లీష్ బైబిల్స్లో చదివినప్పుడు ఏమని చదువుతాం, ప్రతిసారి కూడా లవ్ లవ్ లవ్. తెలుగు బైబిల్స్లో చదివినప్పుడు కూడా ఏమని చదువుతాం, ప్రేమ 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 అనే చదువుతాం. కానీ గ్రీక్లో ఎప్పుడైతే వాళ్ళు చదువుకుంటారో న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన, వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి ప్రేమ గురించి దేవుడు మాట్లాడుతున్నాడో లేకపోతే వాక్యంలో రాసిందో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు కూడా నూతన నిబంధన నుంచి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 1 కొరింథీయులు 11వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 1 Corinthians chapter 11 and verse 29. మొన్న బల్ల గురించి నేను మాట్లాడినప్పుడు ఈ వచనంలోంచి కూడా మనం చూసాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 29వ వచనము. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఓకే, సో అది చదివినప్పుడు చాలామంది ఏమనుకున్నాము, మనం బల్ల సరిగ్గా అర్థం చేసుకోకుండా తిని తాగినప్పుడు శిక్ష దేవుడి నుంచి వస్తుంది అనుకున్నాం. ఓకే, కానీ నిజంగా దాని అర్థం ఏంటి, దేవుడు మనకి తీర్పు తీరుస్తున్నాడని కాదు, దేవుడు మనల్ని జడ్జ్ చేస్తున్నాడని కాదు. లోకంలో జడ్జిమెంట్ ఆల్రెడీ ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు బల్లలో పాల్గొంటావో విశ్వాసముతో, తెలిసి రక్తము దేని గురించి, శరీరము దేని గురించో తెలుసుకొని ఎప్పుడైతే విశ్వాసంతో పాల్గొంటావో అక్కడ ఏమవుతున్నాడు, ఆ జడ్జిమెంటు, ఆ తీర్పు నీ జీవితం మీద రాదు. హల్లెలూయా, నీ జీవితం మీద రాదు. అంటే వేరే వాళ్ళు ఆ విధంగా చేసిన వాళ్ళకి దేవుడు చంపేస్తున్నాడా లేకపోతే దేవుడు వాళ్ళ ప్రాణాలని తీసేస్తున్నాడా? కాదు. లోకములో ఆ తీర్పు ఆల్రెడీ తీర్చబడ్డది. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపంలోకి పడ్డారో అప్పుడు నుంచి ఆ తీర్పు ఉన్నది లోకంలో. కానీ మనకి ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ దేశానికి ప్రొటెక్షన్ ఉండిందో, ఎప్పుడైతే రక్తము వాళ్ళ ద్వారము మీద కనిపించిందో వాళ్ళకి సేఫ్టీ ఉండింది. ఆ విధంగా నువ్వు నేను ఈ లోకములో జీవిస్తున్న సేఫ్టీలో జీవించగలుగుతాము ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క రక్తము మన జీవితం మీద ఉంటుందో. హల్లెలూయా. సో మళ్ళీ ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి వెళ్తాము. ఇప్పుడు ప్రతిసారి దేవుడు శపిస్తున్నాడు లేకపోతే దేవుడు ఈ రోగాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఈ రోగాన్ని వాళ్ళ మీద పెడుతున్నాడంటే దేవుడు చేస్తున్నట్టు ఆలోచించొద్దు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా కొంతమందికి అనిపిస్తుంది లేదంటే దేవుడే తప్పకుండా రోగాలను ఇస్తున్నాడని. కానీ గమనించండి, అది నమ్ముతుంటే, దేవుడే తప్పకుండా రోగాలను ఇస్తున్నాడని నమ్ముతున్నా కూడా ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటాము, నువ్వు దేవుడిని వెంబడిస్తే, దేవునికి ఒబీడియన్స్ అంటే దేవుని యొక్క స్వరానికి విధేయత చూపిస్తే దేవుడు ఏమంటున్నాడు, ఆశీర్వాదంలో జీవిస్తావు అంటున్నాడు. ఇఫ్ యు లిసన్ టు మై వాయిస్ అండ్ ఒబే మై కమాండ్స్ యూ విల్ వాక్ ఇన్ ద బ్లెస్సింగ్ అంటున్నాడు. ఈ శాపాలన్నీ ఎవరి మీద అంటున్నాడు, ఎవరైతే అవిధేయతలో జీవిస్తున్నారో వాళ్ళకి శాపాలు అంటున్నాడు. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ దట్ బిలీవ్స్ దట్ గాడ్ ఈస్ ద వన్ దట్ ఈస్ కర్సింగ్ పీపుల్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఒబే గాడ్.
అండ్ యూ విల్ నాట్ బీ ఇన్ ద కర్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి, దేవుడే శపిస్తున్నాడు, దేవుడే రోగాలను ఇస్తున్నాడని లేదు పాస్టర్ గారు, నేను అదే నమ్ముతాను. సరే, అదే నమ్ము, పర్వాలేదు. కానీ అది నమ్మినా కూడా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, నా స్వరానికి విధేయత చూపిస్తావో, నీకు ఇటువంటి రోగం ఉండదు అని చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నా స్వరము వింటావో, ఎప్పుడైతే నా స్వరానికి నువ్వు విధేయత చూపిస్తావో, నీ మీద ఏం కనిపించాలి? ఆశీర్వాదము కనిపించాలి. రోగము నీ నుంచి దూరంగా ఉండాలి. స్వస్థత కనిపించాలి నీ జీవితంలో, నా జీవితంలో. కానీ ఈ వచనాలు తీసుకొని చూసారా, దేవుడే శపిస్తున్నాడు. ఎవరిని శపిస్తున్నాడు? దేవుడే శపిస్తున్నాడు అనుకుంటా, దేవుడే రోగాన్ని ఇస్తున్నాడు అనుకుంటా. ఎవరి మీద రోగాన్ని ఇస్తున్నాడు? క్రైస్తవుల మీద. ఈ వచనాలు తీసుకొని, వేరే వచనాలు తీసుకొని, క్రైస్తవులు క్యాన్సర్తో చనిపోతుంటే, క్రైస్తవులు కరోనాతో భయంలో జీవిస్తుంటే, క్రైస్తవులు ఇంకేదో థైరాయిడ్ ఇష్యూతో జీవిస్తుంటే, ఏంటో అండి ఇది దేవుని చిత్తము, దేవుని చిత్తం. ఎక్కడ చూస్తున్నాము? ఏం చదువుతున్నాము? ఎలాగ ఆలోచిస్తున్నాము? దేవుని చిత్తమని అసలు ఎలాగ అనుకుంటున్నాము? ఎక్కడ కూడా లేదు. గమనించండి, నేను నా ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా కష్టమైనా కూడా, నేను హీబ్రూ నుంచి చెప్పాను, గ్రీక్ నుంచి చెప్పాను. సరే, అవన్నీ నాకు టూ కాంప్లికేటెడ్ పాస్టర్, అవన్నీ నేను నమ్మలేను అంటే, సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి. అన్నీ పక్కన పెట్టేసిన కేవలం ఆ అధ్యాయంలో ఉన్న వాక్యం చదివితే ఏం రావాలి మనకి? నేను దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించి సరిగ్గా జీవిస్తే మాత్రం నా జీవితంలో ఆశీర్వాదం ఉండాలి. నేను దేవునికి అవిధేయత చూపించి నాకు ఇష్టం వచ్చింది చేసుకొని, నేను వేరే దేవతలను పూజించడం మొదలుపెట్టి నాకు ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలు పెడితే అప్పుడు దేవుడు ఈ చెయ్యాలి. అర్థమవుతుందా? సో ఎవరో ఒక క్రైస్తవుడు, ఎస్పెషల్లీ క్రైస్తవుడు, అన్యులకి కూడా ఇది కాదు కానీ ఎస్పెషల్లీ ఒక క్రైస్తవుడు రోగముతో బాధపడుతున్నప్పుడు దేవుని చిత్తమండి, లేకపోతే దేవుని చిత్తం అయ్యి ఉండొచ్చు అనుకోవడము చాలా తప్పు, చాలా తప్పు. చూడండి 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. మళ్ళీ ఒకసారి నేను లేకపోతే ఇంగ్లీష్లో నేను చదువుతాను. చూడండి 21 ఇంకా 22. ద లార్డ్ విల్ మేక్ ద ప్లేగ్ అంటే ఏంటి? పెస్టిలెన్స్ అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెగులు. ఓకే, ఏ తెగులు కూడా ఏంటి? will cling to you until he has consumed you from the land which you are going to possess. The Lord will strike you with consumption, with fever, inflammation and severe burning fever, with the sword and scorching and with mildew. ఈ అన్నీ కూడా ఏంటి? రకరకాల అయిన రోగాల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, చూడండి. దాని తర్వాత 27వ వచనానికి ఒకసారి వెళ్దాము. 27వ వచనంలో, లేకపోతే తెలుగులో ఒకసారి చదువుదాం. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. చూడండి 27వ వచనంలో బాయిల్స్ ఆఫ్ ఈజిప్ట్ అంటే ఏంటి? ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ. మీరు ఎవరైనా స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి, మీ గురించి ఇక్కడ రాసున్నది. ఓకే, ట్యూమర్స్ గురించి ఎవరైనా ట్యూమర్తో బాధపడుతుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ విత్ ట్యూమర్స్ అని ఉంది. విత్ ద స్కాబ్ అంటే ఏంటి? ఆ వర్డ్ నుంచి మనకి ప్రతి క్యాన్సర్ ఓకే వచ్చేదంతా కూడా స్కాబ్, ఈ వర్డ్ స్కాబ్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ విత్ ఇచ్, మళ్ళీ ఒకసారి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమంటున్నాడు? ఫ్రమ్ విచ్ యూ కెనాట్ బీ హీల్డ్. ఈ రోగాలన్నిటి నుంచి కూడా ఎటువంటి స్వస్థత ఉండదంట. దాని తర్వాత 28వ వచనంలో ఏమనుంది? ద లార్డ్ విల్ స్ట్రైక్ యూ విత్ మ్యాడ్నెస్ అండ్ బ్లైండ్నెస్ అండ్ ద కన్ఫ్యూజన్ ఆఫ్ హార్ట్. ఇప్పుడు చాలామంది మెంటల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నారు, మెంటల్ ఇల్నెస్ గురించి, ఇమోషనల్ ఇల్నెస్ గురించి. ఈ అంతా కూడా 28వ వచనంలో రాసి ఉంది. All kinds of mental issues, emotional issues are related to verse 28. తర్వాత చూడండి verse 34. నీ కన్నుల ఎదుట జరుగు దానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. verse 35. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. Okay, verse 59.
యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులను కలుగజేయును. అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగులను చెడ్డ రోగములై ఉండును. వర్స్ 60. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడును. 61. నీ మీదికి మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. చూసారా అండి, ప్రతి ఒక్క వచనంలో నేను ఏదైతే చదివానో ప్రతి దాంట్లో కూడా మనము ఈరోజు అనుభవిస్తున్న ప్రతి రోగము కూడా మెన్షన్ చేసి ఉన్నది. కొంతమంది అనవచ్చు కానీ ప్రత్యేకంగా కరోనా గురించి లేదు, ప్రత్యేకంగా ఇంకొక ఏదో ఇబోలా గురించో లేకపోతే SARS 2 గురించో ఇంకేదో లేదు అనొచ్చు. కానీ 61వ వచనంలో అందుకని ఇక్కడ ఏమని రాశాడు, ఆల్సో ఎవ్రీ సిక్నెస్ అండ్ ఎవ్రీ ప్లేగ్ విచ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ ద లా విల్ ద లార్డ్ బ్రింగ్ అపాన్ యూ అంటిల్ యు ఆర్ డిస్ట్రాయిడ్. అంటిల్ యు ఆర్ డిస్ట్రాయిడ్. నాశనము అయ్యే వరకు కూడా ఇటువంటి రోగాలు వస్తాయని ఉంది. ఎటువంటి రోగాలు? ఈ పుస్తకములో రాయనటువంటి రోగాల గురించి కూడా రాస్తున్నాడు. ఇటువంటి ఈ రోగాలన్నిటి గురించి ఎందుకు చదివాను అంటే, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం మళ్ళీ ఒకసారి ఏం చూసుకున్నాము, యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చిందంట, విమోచన వచ్చింది. దేని నుంచి విమోచన వచ్చింది? ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి మనకి విముక్తి లేకపోతే విమోచన వచ్చింది. ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచన వచ్చింది. సో అంటే ఏంటి, ఇక్కడ క్యాన్సర్స్ గురించి చదివాము, ఇక్కడ కాళ్ళ నొప్పుల గురించి చదివాము, మోకాళ్ళ నొప్పుల గురించి చదివాము, స్కిన్ డిసార్డర్స్ గురించి చదివాము, ప్రతి అనారోగ్యము ప్రతి రోగము గురించి చదివాము. ఈ ప్రతి రోగము కూడా ఎక్కడ కూడా ఇది ఆశీర్వాదములో లేదు. ప్రతి రోగము గురించి కూడా ఎక్కడ మాట్లాడుతున్నాడు? శాపము గురించి రాసినప్పుడు. శాపము గురించి రాసినప్పుడే రోగాల గురించి రాస్తే మనం ఎందుకు, కొంతమంది ఇంకా క్రైస్తవులు అయినప్పటికీ కూడా కొంతమంది ఏమని నమ్ముతారు, ఈ రోగము నాకొక ఆశీర్వాదంగా ఉందండి, ఈ రోగాన్ని దేవుడు వాడుకుంటున్నాడండి, ఈ రోగము ద్వారా నేను విశ్వాసంలో ఎదిగానండి, ఈ రోగము ద్వారా అన్నిటికీ కూడా రోగానికి ఎక్కువగా మనం గౌరవం ఇవ్వడం మొదలు పెడుతున్నాము. We end up giving more glory to the sickness than to what God said. గమనించండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనం వినే వార్తలు వినే ఇష్యూస్ అన్నిటితో కూడా మీకు సరి అయిన అవగాహన లేకపోతే, సరి అయిన ఆలోచన లేకపోతే, మనము ప్రతిసారి కూడా దేవుడు చేసేది ఏంటో తెలుసుకోకుండా, సాతాను ఏంటి చేస్తున్నదో ఏంటో తెలుసుకోకుండా కన్ఫ్యూజన్లో చాలామంది బాధపడుతున్నారు. అనారోగ్యంతో ఎవరో ICU యూనిట్లో ఉంటే కూడా అటువంటి సమయాల్లో కూడా చాలామంది, దేవా నీ చిత్తమైతే వీళ్ళని స్వస్థపరిచయ్యా అంటున్నారు. ఒక వ్యక్తి ICU యూనిట్లో అతను బాధపడుతుంటే దేవుని యొక్క చిత్తం ఏంటో మనకు తెలియదా? దేవుని యొక్క కోరిక ఏంటో మనకు తెలియదా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలియదా? ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతున్నాడు అనుకోండి, మనం ఏమంటాము? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అతని పట్ల? రక్షణ అంటాము. రక్షణ అని అంత క్లియర్గా నువ్వు చెప్పగలిగితే ఎలాగ చెప్పగలిగావు? ఆ ఐడియా, ఆ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యము లేకపోతే ఆ తలంపు ఎక్కడిది నీకు? ఆ తలంపే ఉండేది కాదు. ఆ తలంపు ఎందుకుంది? వాక్యములో చూసాం కాబట్టి ఉంది. ఒక పాస్టర్కో ఒక ఫ్యామిలీ మెంబర్కో ఆ తలంపు ఉన్నందుకు అనట్లేదు, మనం వాక్యములో ఉన్నందుకు. దేవుని వాక్యములో ఏమనుంది? ఐ విష్ దట్ నన్ పెరిష్. ఎవ్వరూ నాశనం అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. లోకమంతా రక్షింపబడాలనే ఆయన కుమారుడిని పంపించాడు. యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. కానీ
రోగం గురించి వచ్చేసేటప్పటికి సడన్గా చాలామంది ఏమో అండి దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలియదు, దేవుని చిత్తం ఏంటో తెలీదు అనుకొని సడన్గా ఒక మనిషి చనిపోయిన తర్వాత అది దేవుని చిత్తం అంటాం. మళ్ళీ ఇన్ని రోజులు దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నప్పుడు సడన్గా నీకు ఎవరు చెప్పారు దేవుని చిత్తము? ఎలా తెలుసుకోగలిగావు సడన్గా దేవుని చిత్తము? అనుభవంతోనా? అనుభవముకి ఇవ్వాల్సిన స్థానము దేవునితో ఎక్స్చేంజ్ చేయొద్దు, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన స్థానము అనుభవానికి ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఇవ్వాల్సిన స్థానము అనుభవానికి ఇవ్వద్దు, వాక్యానికి ఇవ్వాల్సిన స్థానము నీ ఆలోచనకి ఇవ్వద్దు. సత్యము వాక్యము నుంచి తెలుసుకోగలుగుతాము, అనుభవము నుంచి కాదు, మన సొంత ఆలోచనల నుంచి కాదు. నేను కోపంతో చెప్పట్లేదు, కానీ ఈ కొన్ని వారాల నుంచి చూస్తున్న విషయాలు నేను ఎప్పుడైతే గమనిస్తానో, ప్రార్థనలు వింటానో, కొంతమంది ఫ్యామిలీస్ కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎటువంటి కన్క్లూజన్కు వస్తున్నారో వింటుంటే బాధేస్తుంది. ఇన్ని రోజులు దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా, లేకపోతే తెలీదు అనుకుంటూ సడన్గా ఒక వ్యక్తి చనిపోగానే ఇది దేవుని యొక్క చిత్తం అని ఎలాగ చెప్పగలుగుతున్నాం? దేవుడు వచ్చి చెప్పాడా? వాక్యంలో ఉన్నది సడన్గా మారిపోయిందా? దేని వలన? గమనించండి, బైబిల్లో ఎక్కడ కూడా నూతన నిబంధనలో ఎస్పెషల్లీ అనారోగ్యముతో రోగముతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నీ చిత్తమైతే ఆయనని స్వస్థపరచు అని ప్రార్థన చెయ్యండి అని ఒక్క దగ్గర లేదు. ప్రతిసారి ఏమని ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు మాట్లాడినప్పుడల్లా ప్రతిసారి ఏమంటాడు? రోగులను స్వస్థపరచు అన్నాడు. పేతురు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు ఏమన్నాడు? నాకు ఏదైతే ఉందో అది నేను నీకు ఇస్తున్నాను, యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత, దేవా నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చిత్తమా? ఇతనికి ప్రార్థన చెయ్యాలా చెయ్యొద్దా అని ప్రార్థన చేయలేదు. ఇతన్ని స్వస్థపరచాలా వద్దా అని ప్రార్థన చేయలేదు. యేసుక్రీస్తు ఒక్కసారి కూడా అటువంటి ప్రార్థన చెయ్యలేదు. పౌలు ఎప్పుడు అటువంటి ప్రార్థన చెయ్యలేదు. పేతురు అటువంటి ప్రార్థన ఎప్పుడు చెయ్యలేదు. జేమ్స్లోకి వచ్చేసినప్పుడు కూడా ఏమని అంటాడు? if there is any sick among you, call the elders of the church so that they may pray the prayer of faith అని ఉంటుంది. And the prayer of faith will heal the sick అని ఉంటుంది. The prayer of faith will heal the sick. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. గమనించండి, ఏమన్నాడు? ఎవరైనా రోగముతో బాధపడుతుంటే అందరికీ చెప్పండి, వాళ్ళందరూ వచ్చి దేవుణ్ణి ఇంకా పీడిస్తారు, దేవుణ్ణి ఏడుస్తారు. ఆ కన్నీళ్ళన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కసారి చెప్పలేం కదా మనం, దేవుని ప్రణాళిక చెప్పలేము, దేవుని చిత్తం చెప్పలేము, దేవుని ఆలోచన మనం ఎప్పుడూ తెలుసుకోలేము. సో ఒక్కొక్కసారి అందరూ ఏడిసిన తర్వాత ఒక్కొక్కసారి దేవుడు సడన్గా స్వస్థపరుస్తాడు. కానీ ఒక్కొక్కసారి ఏడిపిన తర్వాత కూడా అన్ని కన్నీళ్ళు సరిపోవు. సో ఒక్కొక్కసారి దేవుడు స్వస్థపరచడు. అలా రాసుందా? అలా రాసి లేనప్పుడు అటువంటి విధానంలో ఎందుకు ఆలోచిస్తున్నాము? గమనించండి, మొట్టమొదటి ఏ వచనం చదివాము? నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. ఇంకొకసారి ఎవరికైనా రోగి కోసము ప్రార్థన చేస్తుంటే, దేవా నీ చిత్తమైతే వీళ్ళని స్వస్థపరచని ఇంకొకసారి ప్రార్థన చెయ్యొద్దు.
ఆయన చిత్తము ఏంటో తెలియకుండా ప్రార్థన చేయొద్దు. ఆయన చిత్తం ఏమనుంది? స్వస్థత మనకి రావాలనే ఆయన శిలువ పైన మరణించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం మళ్ళీ ఒకసారి వెళ్ళండి, 30 అధ్యాయము 19వ వచనము. 30 అధ్యాయము 19వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 30:19. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. చూడండి, ఆఖరి 28వ వచనంలో మనము ఆశీర్వాదము ఇంకా శాపం గురించి చదివాం. 30వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి మళ్ళీ దేవుని యొక్క హృదయం మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? నేను మీకు జీవాన్ని ఇచ్చాను, జీవమును అలాగే మరణమును ఇచ్చాను, ఆశీర్వాదము శాపాన్ని కూడా ఇచ్చాను అంటున్నాడు. కానీ లాస్ట్లో ఏమంటున్నాడు? జీవాన్ని కోరుకోండి అంటున్నాడు. అంటే ఏంటి? రెండు మీకు ఇస్తున్నాను, 2 ఆప్షన్స్. జీవాన్ని ఇస్తున్నాను, మరణాన్ని ఇస్తున్నాను, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను, శాపాన్ని ఇస్తున్నాను. కానీ ఆయన హృదయం మనకు తెలియజేస్తున్నాడు, జీవాన్ని కోరుకోండి, జీవముని కోరుకోండి, అంటే ఆశీర్వాదాన్ని కోరుకోండి. చూస్ లైఫ్ దట్ యూ అండ్ యువర్ డిసెండెంట్స్ మే లివ్ అని ఉంటుంది. చూస్ లైఫ్. Isaiah chapter 53. Isaiah chapter 53 and verse 3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతని ఎంచితిమి. హల్లెలూయా. చూడండి, రోగాల్ని ఏం చేశాడంట? ఆయన తీసుకున్నాడు. హీ టుక్ సిక్నెస్. గమనించండి, శిలువ పైన యేసుక్రీస్తు మరణించినప్పుడు ఏదైతే ఆయన తీసుకున్నాడో, ఎందుకు తీసుకున్నాడు? నువ్వు తీసుకో అక్కర్లేదు అని, నువ్వు తీసుకోకుండా జీవించాలి అని. పాపాన్ని తీసుకున్నాడు. ఎందుకు పాపాన్ని తీసుకున్నాడు? మళ్ళీ మనం పాపములో జీవించడానికి కాదు. పాపము ఎందుకు అయ్యాడు? మనము పాపము లేకుండా జీవించగలగాలని. శాపం ఎందుకు అయ్యాడు? మనం ఆశీర్వాదంలో జీవించాలని. అలాగే రోగం ఎందుకు అయ్యాడు? మనము స్వస్థతలో జీవించాలని, స్వస్థతలో జీవించాలని. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనం ఏదైతే చూస్తామో మళ్ళీ దాని గురించి మనకి తెలీదు అనేటటువంటి విధానంలో జీవించకూడదు. ఈ సత్యము నీ హృదయంలో స్థాపించబడాలి. ఈ సత్యము నీ హృదయంలో స్థాపించబడలేదనుకోండి, గమనించండి, రోగము, దేవుడు ఒక్కొక్కసారి రోగాన్ని ఇస్తాడు అనే ఆలోచన నీకు ఉందనుకో, ఆ రోగాన్ని నువ్వు ఎప్పుడైతే ఎప్పుడు స్వీకరించాలో, ఎప్పుడు దాన్ని త్రోసివేయాలో నీకే తెలీదు. కానీ ఎప్పుడైతే నీకు క్లియర్గా తెలుస్తుందో, రోగము అనేది దేవుడి నుంచి వచ్చింది కాదు, రోగము అనేది శాపముకి చెందిందని నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో, శాపం నుంచి వచ్చేటటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు దూరంగా పెట్టవచ్చు. విశ్వాసముతో దూరంగా పెడతావు, ధైర్యముతో దూరంగా పెడతావు. కానీ అది శాపమో ఆశీర్వాదమో తెలియకపోతే, అది సాతాను నుంచి వస్తుందో దేవుడి నుంచి వస్తుందో కూడా నీకు తెలియకపోతే, నాకు తెలియకపోతే, విశ్వాసంతో ఎలా జీవించగలుగుతాము?
ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేస్తాము? దేవుడి నుంచే వచ్చిందంటే రోగము, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? గమనించండి, దేవుడు ఏది చేసినా ప్రణాళికతో ఒక పర్పస్తో చేస్తాడు. పర్పస్ అంటే ఒక ఉద్దేశంతో చేస్తాడు. ఏది చేసినా కూడా ఉద్దేశంతో చేస్తాడు. సో ఆయన్ని క్యాన్సర్ ఇచ్చాడంటే కోవిడ్ ఆయన నుంచే వచ్చింది అనుకుంటే, బ్లాక్ ఫంగస్ ఆయన నుంచే వచ్చిందంటే హాస్పిటల్కి వెళ్ళొద్దు, ప్రార్థనలు చేయొద్దు. ఎందుకు? ఆయన ఉద్దేశం నెరవేర్చబడినాయండి. అలాగన్నా ఆలోచించాలి. కానీ ఒక సైడ్ ఏమో దేవుడి నుంచే వచ్చింది అనుకొని, మళ్ళీ అది దేవుడి నుంచి వచ్చేది మనం స్వీకరించకుండా ఎందుకు ఉండాలి? ఆయన నిజంగా దేవుడు అయితే ఆయన నుంచి ఏదొచ్చినా మనము స్వీకరించాలి. నువ్వు నేను కాదు కదా దేవుడు, ఆయన దేవుడు. ఆయన ఏది ఇచ్చినా మనం లోబడి స్వీకరించగలగాలి. కానీ ఆయన నుంచి వచ్చినదే మనం స్వీకరించలేకపోతుంటే, ఒక సైడ్ దేవుడి నుంచే వచ్చిందని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి తీసివేసే అని అడగడం ఎందుకు? అంటే ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకూడదనా? చూసారా, ఎప్పుడైతే సత్యము తెలుసుకోమో ప్రతి విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతాం. జేమ్స్లో చాప్టర్ 1లో ఉంటుంది, వర్స్ 7 అనుకుంటా. అ డబుల్ మైండెడ్ మ్యాన్ ఈజ్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ హిస్ వేస్, లెట్ హిమ్ నాట్ థింక్ హీ విల్ రిసీవ్ ఎనీథింగ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది. అ డబుల్ మైండెడ్ మ్యాన్, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూసారా, ఎప్పుడైతే ఈ దేవుడి నుంచో తెలియదండి, ఈ దేవుడి నుంచే కాదండి, ఇది దేవుడి నుంచి కాదు, ఇది సాతాన్ నుంచి కాదండి, ఇది సాతాన్ నుంచి కాదు, ఇది దేవుని ప్రణాళిక అండి, కాదండి, ఇది దేవుని ప్రణాళిక కాదు, ఇది సాతాన్ చేసే పని అండి, కాదండి, ఇది దేవుడు చేసే పని. ఈ విధంగా అటు ఇటు ఆలోచిస్తే సత్యం ఏంటో తెలియదు, అబద్ధం ఏంటో తెలియదు. అబద్ధమే సత్యం అనుకుంటావు, సత్యమే అబద్ధం అనుకుంటావు. ఆ విధంగా జీవిస్తే ఏమంటున్నాడు మనకి? ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. లెట్ హిమ్ నాట్ థింక్ హీ విల్ రిసీవ్ ఎనీథింగ్ ఆఫ్ ద లార్డ్. గమనించండి, నువ్వు విశ్వాసంలోకి వచ్చావు అంటే, నువ్వు రక్షించబడ్డావు అంటే దేనివల్ల? ఒక్కొక్కసారి రక్షిస్తాడండి దేవుడు, ఒక్కొక్కసారి రక్షించడు, ఒక్కొక్కసారి రక్షిస్తాడండి, ఒక్కొక్కసారి రక్షించడు. ఆ విధంగా ఆలోచిస్తే నువ్వు రక్షణలోకి వచ్చావా? లేదు. నువ్వు తప్పకుండా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసమే సిలువపై మరణించాడు, నా కోసమే పాపాలని తీసివేశాడు అని నమ్మావు కాబట్టి నువ్వు ఆ రక్షణలోకి వచ్చావు, రక్షణ అనుభవిస్తున్నావు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను నీకు చెప్పాల్సింది ఏంటంటే, రోగము ఎప్పుడు కూడా దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదము కాదు. ప్రతి రోగము సాతాను నుంచి వచ్చే శాపము. దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకు ఎప్పుడైతే మనము దేవుని యొక్క బల్ల దగ్గరకు వెళ్తామో, అది తప్పకుండా శాపమని తెలిసినప్పుడే తప్పకుండా స్వస్థత దేవుడు ఇచ్చాడు అనేది నమ్మగలుగుతాం. కానీ అది శాపమో నీకు తెలియకపోతే ఇది ఆశీర్వాదం అని ఎలా తెలుస్తుందండి? ఇది ఆశీర్వాదం అని నీకు ఎలా తెలుసు? దేవుని యొక్క బల్ల, ఆయన రక్తము, ఆయన శరీరము నీకు ఆశీర్వాదం అని ఎలా తెలుసు? నాకెలా తెలుసు అంటే, దీని వలనే శాపాన్ని దూరంగా పెట్టగలుగుతానని, దీని వలనే శాపాన్ని నా జీవితం నుంచి తీసివేశాడని తెలుసు నాకు. దీని వలనే నాకు శాపము నుంచి, ధర్మశాస్త్రము నుంచి వచ్చే శాపము నుంచి కూడా విముక్తి వచ్చింది అనేది తెలుసు. హల్లెలూయా. ఈరోజు ఈ సమయంలో మనమందరం కూడా బల్లలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఏ విషయాలైతే మనము ఈరోజు నేర్చుకున్నామో,
ఏ వచనాల ప్రకారం అయితే మనం ఈరోజు చదివామో దాని ప్రకారం మనం తెలుసుకున్నదేంటి? ప్రతి రోగము శాపానికి చెందింది. ప్రతి శాపాన్ని, ధర్మశాస్త్రము నుంచి వచ్చే ప్రతి శాపంని కూడా యేసుక్రీస్తు మనకి దాని నుంచి విమోచించాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క బలలో పాల్గొనే సమయంలో మీరు ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా విశ్వాసముతో శరీరము ఏంటో తెలుసుకొని, రక్తము ఏంటో తెలుసుకొని, యేసుక్రీస్తుని గుర్తు చేసుకొని ఈ సమయంలో బలలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎటువంటి అనారోగ్యం ఉన్నా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, నాకు టైం సరిపోలేదు దీని గురించి మాట్లాడడానికి. చాలామంది నేను ఎందుకు రోగంతో బాధపడుతున్నానంటే నేను ఏదో పాపం చేశాను, లేకపోతే నేను పాపంలో జీవించాను కాబట్టి దేవుడు ఇలా చేశాడు నాకు అనేటటువంటి ఆలోచనతో జీవిస్తారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? క్రైస్తవుల కోసం కాదు. ఎవరి కోసం చనిపోయాడు? పాపుల కోసము. సో సడన్గా నువ్వు ఏదో పాపం చేసావు అందుకనే ఇప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరచట్లేదు అనుకోవడము వెర్రితనం. దేవుడు నీ పాపాలని చూసి డిసైడ్ అవ్వట్లేదు. నువ్వు పుట్టక ముందరే ఆయన డిసైడ్ అయ్యాడు. నువ్వు ఆయన స్వస్థతలో జీవించాలని, ఆయన రక్షణ అనుభవించాలని, ఆయన ఆశీర్వాదంలో జీవించాలని. హల్లెలూయా. సో ఈ క్షణం, ఈ సమయంలో మీరందరూ కూడా బల్ల పదార్థాలు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని పాల్గొందామండి. దేవా, ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవా, నీ వాక్యము ద్వారా మేము తెలుసుకున్నది మా జీవితాల్లో, మా హృదయాల్లో ఈ సత్యము స్థాపించబడును గాక. నువ్వు చేసిన క్రియ ప్రకారము, నువ్వు చేసిన క్రియ ద్వారా ప్రతి అనారోగ్యాన్ని నువ్వు తీసివేసావు దేవా. ప్రతి రోగాన్ని నువ్వు తీసుకున్నావు. నువ్వు మా కోసము రోగి అయ్యావు. ఆ సిలువ పైన మరణించావు. నీ మరణము ద్వారా, నువ్వు రోగిగా మారడం ద్వారా మాకు ఈరోజు స్వస్థతను అనుగ్రహించావు. విశ్వాసముతో ఈరోజు పలుకుతున్నాము దేవా, మాకు విమోచన కలిగి ఉన్నది. విమోచన కలిగి ఉన్న జనులము. We have been redeemed from sickness, redeemed from the curse of the law. ధర్మశాస్త్రము నుంచి వచ్చిన శాపము నుంచి విముక్తి ఇవ్వబడ్డది. సో ఈరోజు నీ విరగ్గొట్టబడిన శరీరంని మేము ఇప్పుడు తింటున్న సమయంలో విశ్వాసముతో స్వస్థతను తీసుకుంటున్నాము. అందరము కలిసి తినాలని కోరుకుంటున్నానండి. అదే విధానంలో దేవా, నీ రక్తము బట్టి మా పాపాలు తీసివేశావు. మమ్మల్ని నూతన సృష్టిగా మార్చావు. నీ సన్నిధిలోకి చేర్చుకున్నావు. దేవా, ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళని నూతన సృష్టిగా మార్చడం మాత్రమే కాదు, కానీ నీతిమంతులుగా మార్చావు అనే సత్యము తెలుసుకుంటున్నాము, గుర్తు తెచ్చుకుంటున్నాము. We are the righteousness of God. మేము నీతిమంతులై ఉన్నాము. నీ వల్ల నీతిమంతులై ఉన్నాము. కృతజ్ఞత స్తుతులు మీకే. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి పాల్గొందామండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో తీసుకున్నట్లయితే మీ జీవితంలో ప్రతి ఒక్కరు రోగంతో బాధపడుతున్న వాళ్ళు, ఎటువంటి నొప్పి ఉన్నా, ఎటువంటి డాక్టర్ రిపోర్ట్ ఉన్నా, ఇప్పుడు మీ నోటి నుంచి పలకండి, నేను స్వస్థపడ్డాను. హల్లెలూయా, నేను స్వస్థపడ్డాను అని పలకండి. యేసుక్రీస్తు నామములో నేను స్వస్థపడ్డాను అని పలకండి. గట్టిగా పలకండి, మీ హృదయంతో నమ్మండి, నోటితో పలకండి. పాస్టర్ గారు ఎన్నిసార్లు పలకాలి? రోజంతా పలకండి, రోజంతా పలకండి. నీ హృదయంలో అది స్థాపించబడే వరకు పలుకు, నీ శరీరంలో నువ్వు అది అనుభవించే వరకు పలుకు. హల్లెలూయా. యేసు యొక్క మాట సత్యము, ఆ సత్యము నీ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.